ఈరోజు మీకు నా కొత్త ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నానండి. ఏయ్ లే, DJI Mini 4 Pro. స్మార్ట్ ఫోన్ విత్ వింగ్స్ అనే టర్మ్ కనుక ఉంటే దానికి అబ్సల్యూట్లీ బెస్ట్ ఫిట్ అండి ఈ డ్రోన్. దీని సైజ్ అండ్ వెయిట్ వల్ల మీరు చాలా కంట్రీస్లో దీన్ని ఏ రెగ్యులేషన్స్ లేకుండా హ్యాపీగా ఫ్లై చేయొచ్చు. అట్లాగే దీంట్లో ఉన్న అద్భుతమైన ఇన్బిల్ట్ ఫీచర్స్ అండ్ ఆబ్స్టికల్ అవాయిడెన్స్, మీరు కనుక ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లై చేస్తుంటే మటుకు మీకు ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు. సో ఆ ఫీచర్స్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ అయితే చేయాలి కదా. సో మనం ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం. లెట్స్ గో. నేను ఇది బెస్ట్ బై స్టోర్లో తీసుకున్నానండి. ఇది రీఫర్బిష్డ్ ప్రోడక్ట్. నేను ఎందుకు రీఫర్బిష్డ్ తీసుకుంటానంటే కొంచెం వాడిన వస్తువులకి ఒక కొత్త లైఫ్ ఇచ్చిన ఫీలింగ్ నాకు కలుగుతుందన్నమాట. అన్నీ కాదండి, కొన్ని అలా తీసుకుంటాను. ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే కాస్ట్ సేవింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కొత్తది కొన్నట్లయితే నేను $1,150 పడుతుంది, కానీ నాకు ఇది కేవలం $700కే వచ్చింది. ప్లస్ సెకండ్ వచ్చేసి యాక్సెసరీస్ అన్నీ వస్తాయి వీటితో పాటు, అండ్ 1 year వారంటీ కూడా వస్తుంది, అండ్ అఫ్ కోర్స్ ఫ్రీ ప్రోడక్ట్ సపోర్ట్ కూడా వస్తుంది. అదనమాట. అండ్ అలా కట్ చేసి ఓపెన్ చేసిన వెంటనే ఒక బ్లాక్ పౌచ్ మనకి దర్శనం ఇచ్చింది. నాకు DJI ప్రోడక్ట్స్లో నచ్చింది ఇదేనండి. ఎంత ప్రోడక్ట్ అయినా అది డ్రోన్, కెమెరా అన్నీ కూడాను క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా అన్ని చిన్నవిగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. నేను వీళ్ళదే ఒక పాకెట్ కెమెరా తీసుకున్నానండి. అది వీడియో కూడా చేశాను. ఒకవేళ చూడకపోతే లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, చూసేయండి. ఈ బ్యాగ్ వచ్చేసరికి 70% పాలియస్టర్ అండ్ 30% PU రెజిన్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. వెరీ సాలిడ్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఓపెన్ చేయంగానే మీకు ఒక జిప్పర్ ఉంది అండ్ 3 స్లాట్స్ ఇచ్చారు. జిప్పర్ ఓపెన్ చేయంగానే మనకి కొన్ని యాక్సెసరీస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి USB Type A to Type C అండి. ఏదన్నా ల్యాప్టాప్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు పనికి వస్తుంది. Type C to Type C ఇది చాలా బెస్ట్ అండి. చాలా ఫాస్ట్గా మీకు ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుంది. సో వీలైనంత Type C to Type C వాడడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి స్టాండర్డ్ సేఫ్టీ గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, అలాగే ఒక స్టిక్కర్ కూడా నాకు కనిపిస్తుంది. ఓపెన్ చేద్దాం. అబ్బో కొంచెం గట్టిగా ఉంది. అయితే దీన్ని కొంచెం పక్కన పెడదాం ఇప్పుడు. ఆ తర్వాత వచ్చేసి మనకి లోపల ప్రొపెల్లర్స్ ఇవ్వడం జరిగిందండి, స్పేర్ ప్రొపెల్లర్స్. సో డ్రోన్ ఎప్పుడైనా సరే ఏదైనా యాక్సిడెంటల్గా వాటి రెక్కలు విరిగిపోతే మనకి స్పేర్గా ఈ ప్రొపెల్లర్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12 అంటే 6 సెట్లు దాకా ఇచ్చారు. బై ద వే దీని ప్రైసింగ్ ఇందాక చెప్పినట్లు ఇక్కడ యూఎస్లో అయితే $1,150 అండి, అండ్ ఇండియాలో అయితే సుమారు $1,20,000 దాకా ఉంటుంది. అండ్ ఎస్, RC2 అంటారు దీన్నే. నేను ఫ్లై మోర్ కాంబో ప్లస్ తీసుకున్నా కాబట్టి నాకు ఈ రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. ఒకవేళ మీరు బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మటుకు మీకు RCN2 అని ఇస్తారు. దానికి ఇలా డిస్ప్లే ఉండదండి, దానికి మీరు మళ్ళీ మొబైల్ ఫోన్ అటాచ్ చేసుకోవాలి. చిలక ప్రాణం మాయల పకీర్ దగ్గర ఉన్నట్లు ఈ డ్రోన్ ఎగరాలి అంటే ఈ రిమోట్ కంట్రోల్తోనే సాధ్యం. దీని గురించి మనం చాలా తెలుసుకోవాలండి. అది మున్ముందు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీస్ అండి. మీరు కానీ ఫ్లై మోర్ కాంబో ప్లస్ ఆర్ ఫ్లై మోర్ ప్లస్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు 3 బ్యాటరీలు వస్తాయండి. అండ్ ఇది ఆ బ్యాటరీస్ పెట్టుకుంటే స్టేషన్. మనం బ్యాటరీస్ టాపిక్ మీద ఉన్నాం కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నేను. అదేంటంటేనండి, ఇందాక వీడియో మొదట్లోనే ఒక మాట అన్నాను, ఈ డ్రోన్ చాలా కంట్రీస్లో ఏ రెగ్యులేషన్స్ లేకుండా హ్యాపీగా ఫ్లై చేయొచ్చు అని. కానీ దానికి ఒక చిన్న ఫిల్టర్ ఉందండి. అదేంటి అంటే, చాలా కంట్రీస్లో డ్రోన్ లాస్ ఏంటి అంటే, డ్రోన్ ఒక వెయిట్ 250 grams ఆర్ అండర్ ఉంటే మీరు డ్రోన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ డ్రోన్ వెయిట్ కానీ 250 grams కన్నా పైన దాటితే మటుకు మీరు ఖచ్చితంగా ఆ కంట్రీలో మీరు ఎక్కడైతే ఫ్లై చేస్తున్నారో డ్రోన్ అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ అదంతా కూడా ఈ బ్యాటరీ చుట్టూ రివాల్వ్ అయిందండి. ఏంటంటే బేసిక్ ప్యాకేజ్ మనకు తీసుకుంటే మటుకు మీరు
ఫ్లైట్ టైం వచ్చేసి మీకు 34 minutes వస్తుంది బై డిఫాల్ట్. సో అప్పుడేంటి, డ్రోన్ వెయిట్ కూడా మీకు 250 grams ఆర్ అండర్ ఉంటుంది అనమాట. బట్ వన్స్ నేను తీసుకున్న ఈ కాంబో ప్లస్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక్క ఛార్జ్ మీద ఫ్లైట్ టైం 45 minutes వస్తుంది. అట్ ద సేమ్ టైం డ్రోన్ వెయిట్ కూడా 250 grams నుంచి ఆల్మోస్ట్ 290 grams వరకు పెరుగుతుంది. అంటే మనం ఆ 250 లిమిట్ దాటేసాం. సో ఖచ్చితంగా మీరు డ్రోన్ని రిజిస్టర్ చేసుకోవాలి. నేను ఇక్కడ యుఎస్లో ఉంటాను. నేనైతే ఇక్కడ FAA అనే సంస్థకెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాను, అంటే వెబ్సైట్లో. సో మీరు ఫ్లై చేసేటప్పుడు మీరు తీసుకున్న ప్యాకేజ్ ఏంటో ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే బ్యాటరీస్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. మీరు డ్రోన్ రిజిస్టర్ చేయాలో లేదో వెరీ ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఇంకా ఈ ప్యాకేజ్లో అతి ముఖ్యమైన ప్రోడక్ట్ డ్రోన్ని చూసేద్దాం రండి. వావ్, అసలు గట్టిగా నా అరచేయిలో సరిపోతుంది ఇది. అండ్ చాలా లైట్గా ఉంది. దీనికి 2 కవర్స్ ఇచ్చాడండి. ఫస్ట్ది వచ్చేసి రెక్కలకి ఇబ్బంది లేకుండా ఒక బటన్డ్ కేస్, అండ్ ఇది వచ్చేసి కెమెరాస్కి ప్రొటెక్టివ్ కవర్. సో ఇది మెయిన్ కెమెరా, అండ్ ఇవి వచ్చేసి ఆమ్ని డైరెక్షనల్ కెమెరాస్. ఇవే బేసికల్గా మనకి సెన్సార్స్గా పనిచేస్తాయండి ఏమైనా ఆబ్స్టికల్స్ వస్తే. అండ్ ఈ కెమెరా గింబల్కి అటాచ్ చేస్తుంది. అలాగే కింద కూడా కెమెరాస్ ఉన్నాయి. వీటి వల్లే ఈ డ్రోన్కి చాలా సేఫ్టీ. ఇంకా రెక్కలు విప్పేద్దాం రండి. దీనికి మొత్తం 4 రెక్కలు అండ్ 8 ప్రొపెల్లర్స్ ఇచ్చారండి. అండ్ చాలా లైట్గా ఉంది. ఇంకా ఇక్కడే బ్యాటరీ పెట్టే స్లాట్ అన్నమాట. అన్బాక్సింగ్ అయ్యాక ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ రిమోట్ కంట్రోల్ని ఎలా ఆపరేట్ చేయాలనేది. నేను తీసుకున్న ప్యాకేజ్లో నాకు ఈ రిమోట్ కంట్రోల్ వచ్చిందండి. దీన్ని RC2 అంటారు. ఒకవేళ మీరు బేసిక్ ప్యాకేజ్ తీసుకుంటే మటుకు మీకు వచ్చే కంట్రోలర్ వచ్చేసి RCN2. దానికి ఈ డిస్ప్లే ఉండదు. మీరు మళ్ళీ మీ ఫోన్ని దానికి కనెక్ట్ చేసుకొని ఇందాక చెప్పినట్లుగా అండ్ DJI Fly యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ ఇంటర్ఫేస్ ఈ డిస్ప్లేలో ఉండే ఇంటర్ఫేస్ ప్రిటీ మచ్ సేమ్. సో ఫస్ట్ మనం ఈ డిస్ప్లే గురించి ఒక అవగాహన తెచ్చుకుంటే మనం డ్రోన్ ఫ్లై చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం దీని గురించి తెలుసుకుందాం రండి. కాంబో ప్లస్లో వచ్చే ఈ RCలో 2 జాయ్స్టిక్స్ ఉంటాయండి. లెఫ్ట్ స్టిక్ వచ్చేసి డ్రోన్ యాంగిల్ మార్చడానికి, రైట్ వచ్చేసి డ్రోన్ని ముందు వెనక్కి అండ్ సైడ్స్కి మూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి CNS అనే 3 మోడ్స్ కనిపిస్తున్నాయండి. C అంటే సినీ, N అంటే నార్మల్ అండ్ S అంటే స్పోర్ట్స్. ఈ మోడ్స్ బేసిక్గా డ్రోన్ ఎంత స్పీడ్గా వెళ్ళాలి అని డిసైడ్ చేసేవి. పక్కనే ఉన్న H అంటే డ్రోన్ని హోమ్కి తీసుకురావడానికి, అండ్ పాజ్ అంటే సడన్గా బ్రేక్ వేయడానికి. అండ్ ఈ 2 ట్రాన్స్మిషన్ యాంటీనాస్ సిగ్నల్ స్ట్రాంగ్ ఉంటే డ్రోన్ 20 kilometers దాకా వెళ్తుందండి. అండ్ వెనకాలకి తిప్పితే మీకు C1 అండ్ C2 కస్టమ్ బటన్స్ కనిపిస్తాయి. వీటి గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం. అండ్ మీకు 2 స్పీకర్స్ ఉంటాయండి. అండ్ ఈ బటన్స్ వచ్చేసి ఇది వీడియో రికార్డ్ చేయడానికి, అండ్ ఇది వచ్చేసి ఫోటో తీయడానికి. అలాగే మీకు ఇప్పుడు రికార్డ్ బటన్ కింద ఉన్న ఈ డయల్ వచ్చేసి గింబల్కి సంబంధించిందండి. అంటే కెమెరాని నచ్చిన డైరెక్షన్లో తిప్పడానికి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి కెమెరా కింద ఉండేది కెమెరా కంట్రోల్ డయల్. ఇది జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేయడానికండి. అండ్ వెనక్కి తిప్పితే మనకి మళ్ళీ కొంచెం డ్రోన్లా తిప్పితే మీకు ఇటు SD కార్డ్ స్లాట్ అండ్ Type-C పోర్ట్ కనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా మనం ఈ DJI Fly యాప్ ఆర్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందామండి. మీరు చూస్తున్న ఈ డిస్ప్లేలో లెఫ్ట్ సైడ్ అప్పర్ కార్నర్లో సెర్చ్ ఉంది. అట్లాగే ఇందులో కొన్ని ఫీచర్స్ నెట్వర్క్ ఉంటేనే వర్కౌట్ అవుతాయండి. లైక్ బిఫోర్ యూ ఫ్లై, క్విక్ ట్రాన్స్ఫర్, స్కై పిక్సెల్, సర్వీస్ ఎక్సెట్రా ఇలాంటివి. ఇంకా ఆల్బమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. ఆల్, ఫొటోస్, వీడియోస్ అండ్ ఫేవరెట్స్ అని. ఆల్ అంటే బేసికలీ ఫొటోస్, వీడియోస్ అన్ని కట్టగట్టుకొని ఒకే చోట ఉంటాయి. అట్లాగే మీరు సపరేట్గా చూడాలనుకుంటే ఫొటోస్ని ఆ సపరేట్ సెక్షన్స్కి వెళ్ళి చూడొచ్చు. అండ్ అట్లాగే ఫేవరెట్స్కి వెళ్తే ప్రస్తుతం నాకైతే ఏ ఫేవరెట్ లేదు, సో అక్కడ ఏమీ లేదు. అండ్ మీరు వెనక్కి వచ్చినట్లయితే స్కై పిక్సెల్ గురించి మాట్లాడుకుందాం. ఇది DJI వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండి. మీ కంటెంట్ని ఇక్కడ 10 మందికి షేర్ చేసుకొని ఐడియాస్ గ్యాదర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ నెట్ లేదు. ఇది నెట్వర్క్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఈ స్కై పిక్సెల్ అనేది. అండ్ నెక్స్ట్ మనం పోర్ట్ఫోలియో ఆర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాము.
బేసికలీ ప్రొఫైల్ ఏంటంటే కంప్లీట్లీ మీ ఫ్లైట్ హిస్టరీ ట్రాక్ చేస్తుందండి. అట్లాగే కొన్ని అదర్ లింక్స్ ఉంటాయి ఇక్కడ. సో మీరు అవి చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం గో ఫ్లై నొక్కంగానే మనం కెమెరా మోడ్కి వెళ్ళిపోతాము. నేను లెఫ్ట్ సైడ్ అప్పర్ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తానండి. సో మీరు గమనిస్తే నేను ఇప్పుడు ప్రస్తుతానికి మోడ్స్ మారుస్తున్నాను. అదే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. CNS, నేనైతే టిపికల్గా N మోడ్ వాడతాను. అది మనకి పర్ఫెక్ట్ ఎనీ కండిషన్స్లో అయినా, బట్ ఇట్ డిపెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి బ్యాటరీ అండి. 56% ఉంది బ్యాటరీ ఈ డ్రోన్లో ఇప్పుడు. అట్లాగే 14 minutes వరకు RTH అంటుంది, అంటే రిటర్న్ టు హోమ్. అండ్ 17 minutesకి వచ్చి మీకు ఫోర్స్ఫుల్గా ల్యాండ్ అయిపోతుంది. 20 minutes వచ్చేసరికి బ్యాటరీ కంప్లీట్గా అయిపోతుంది. నేను టిపికల్గా 17 minutes ఉన్నప్పుడు మనము డ్రోన్ని వెనక్కి పిలిస్తే బెటర్, ఆర్ 14 minutes అయితే ఇంకా ఐడియల్. అండ్ ఆ పక్కన వచ్చేసి మీకు ఇది ఇంకో పద్ధతిగా చెప్తుంది, అవే నెంబర్లు ఇంకో పద్ధతిగా చెప్తుంది. ఇది వచ్చేసి రిమోట్ కంట్రోల్ సిగ్నల్ అండి. డ్రోన్కి రిమోట్ కంట్రోల్కి సిగ్నల్ ఎలా ఉందనేది చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, లేకపోతే అది రెడ్ కలర్లో ఉంటున్నాయి ఆ బార్స్. సో అది ఇండికేషన్. అండ్ ఇది వచ్చేసి పక్కన ఆమ్ని డైరెక్షనల్ సెన్సార్స్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ కెమెరాస్ నార్మల్గా ఉన్నాయి, అన్నీ యాక్టివ్గా ఉన్నాయి, అప్ అండ్ రన్నింగ్, లేకపోతే అది కూడా రెడ్గా ఉంటుంది. GPS సిగ్నల్ అండి, ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది చెప్తుంది. ప్రస్తుతానికి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకని అంత వైట్గా ఉంది. అండ్ ఇంకా మనం ఈ సెక్షన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సెక్షన్ మొత్తం కెమెరాకి సంబంధించిందండి. మీరు ఎర్ర బొట్టు చూస్తున్నారు అంటే మనం ఇప్పుడు టిపికలీ వీడియో మోడ్లో ఉన్నాము. అండ్ ఈ బటన్ వచ్చేసరికి కెమెరాని హారిజాంటల్ వర్టికల్గా మార్చుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ఇప్పుడు ఇన్స్టా రీల్స్ అయినా యూట్యూబ్ షార్ట్స్కైనా ఈ మోడ్ బాగా పనికొస్తుంది, అంటే 9:16 ఫార్మాట్. మళ్ళీ మీరు అదే నొక్కితే హారిజాంటల్ అయిపోతుంది. సో మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కింద ఉన్న 1x బటన్ గురించి మాట్లాడుకుందాం. నథింగ్ అండి, ఇది బేసికలీ జూమ్ అనమాట. మీరు 3x వరకు జూమ్ చేసుకోవచ్చు, కానీ ఇది ఆటో జూమ్. మాన్యువల్గా చేయాలంటే మళ్ళీ మీరు రిమోట్ కంట్రోల్కున్న డయల్ బటన్ తిప్పాలి మాన్యువల్ జూమ్ చేయాలంటే. తర్వాత వచ్చేసి మనం ఈ ఎర్ర బొట్టు గురించి మాట్లాడదాం. అంటే వీడియో మోడ్లో మీకు ఎన్ని సబ్ మోడ్స్ ఉంటాయి అనేది మీరు గమనిస్తే ఇక్కడ నార్మల్, నైట్ అండ్ స్లో మోషన్ అని 3 మోడ్స్ కనిపిస్తున్నాయి. మీకు లైటింగ్ తక్కువ ఉండి ఎక్కడైనా తీయాలనుకుంటే మటుకు మీరు నైట్ మోడ్ వాడుకోవచ్చు. అట్లాగే సినిమాటిక్ షార్ట్స్ తీయాలనుకుంటే స్లో మోషన్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి నార్మల్ సరిపోతుంది. ఆ తర్వాత మనం ఫోటోని క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటోలో మీకు సింగిల్ AEB, అంటే AEB అంటే ఆటోమేటిక్ ఎక్స్పోజర్ బ్రాకెటింగ్ అండి. సో అదే తీసుకొని ఒక 4-5 ఎక్స్పోజర్స్ ఇచ్చేసి మీకు కొన్ని ఫొటోస్ తీసేస్తుంది. టైమ్స్ షార్ట్స్ అంటే టైమర్ ఇది. అట్లాగే ఇవి వేరు వేరు పిక్చర్స్, ఎన్ని మల్టిపుల్ పిక్చర్స్ కావాలంటే మీరు అది చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం మాస్టర్ షాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే డ్రోన్కి మీరు అప్పచెప్పేస్తున్నట్లు, సో అదే టేక్ కేర్ చేస్తుంది. అండ్ అదే ఒక దగ్గర ప్లేస్ చేసుకొని మిమ్మల్ని రకరకాలుగా తీసి ప్రాపర్గా చేస్తుంది. అట్లాగే క్విక్ షాట్స్ అని ఉంటాయి. క్విక్ షాట్స్ కూడా ప్రిటీ మచ్ మీరు ఎలా చేయొచ్చు అంటే దాన్ని డ్రోనీ అనే షాట్ ఉంటుంది, రాకెట్, సర్కిల్, స్పిన్, ఇలాగ మీరు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు అండి. వీటితో తప్పకుండా చేయండి. అండ్ మీ ఫుటేజ్ ఒకసారి కుదిరితే షేర్ చేయండి. నేనైతే ప్రస్తుతం ఇప్పుడు మాస్టర్ షాట్ మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ మీరు సబ్జెక్ట్ మీద హైలైట్ చేసి అలా డ్రాగ్ చేస్తే మీకు ఒక గ్రీన్ బాక్స్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీరు గమనిస్తే నేనేమీ చేయట్లేదండి, డ్రోన్ దానంతటా అదే నన్ను వీడియో తీస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరుగుతుంది, చూసారా? అండ్ ఈ షార్ట్స్ అన్నీ కూడా మనం మాస్టర్ షార్ట్స్ అనే బటన్ కొట్టి మీరు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అదే తీసుకుంటూ వెళ్ళిపోతుంది. నేనైతే ప్రస్తుతం దీనికి ఆపేశాను, ఎందుకంటే మనం చాలా మాట్లాడుకోవాలి కాబట్టి. సో అట్లాగే మీకు హైపర్ ల్యాప్స్ ఉంటుంది ఫ్రెండ్స్, అంటే చాలా ఫాస్ట్గా టైం ల్యాప్స్ వీడియోస్ బేసికలీ. అండ్ ఈ ప్లే బటన్ నొక్కితే మళ్ళీ మీరు మీ లైబ్రరీ చూసుకోవచ్చు. అదే నాకు చూసిన ఇంటర్ఫేస్ సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ AF బటన్ గురించి మాట్లాడుకుందాము. AF అంటే ఆటో ఫోకస్ అండ్ MF అంటే మాన్యువల్ ఫోకస్. నేనైతే ఆటో ఫోకస్ ఇప్పుడు వాడతానండి. బై ద వే మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ మీరు RC2 రిమోట్ కంట్రోల్ వాడితే. అండ్ ఇంకా మనం ప్రో ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రో ఫీచర్స్ అంటే మీకు ఇప్పుడు కింద నేను హైలైట్ చేసింది కలర్ ప్రొఫైల్స్ చూస్తే నార్మల్, HLG అండ్ D-Log M అని ఉంటుంది.
డీలాగ్ ఎం అంటే ఫ్లాట్ కలర్ ప్రొఫైల్ అండి. ఇందులో తీస్తే మీకు ఫ్లాట్గా ఉంటుంది, బట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీ కంటెంట్ వేసి తర్వాత కలర్స్ బాగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని గురించి మీరు డీలాగ్ ఎం వాడితే బాగుంటుంది. అండ్ హెచ్ఎల్జీ అనేది ఉంది పక్కన. హెచ్ఎల్జీ కొట్టినప్పుడు మీరు చూడండి కొంచెం వైబ్రెంట్గా అయిపోయింది. అండ్ నార్మల్, నేనైతే ఇప్పుడు ప్రిటీ మచ్ నార్మల్ వాడతాను. అండ్ ఇది ఐసో సెట్టింగ్స్, మీ కెమెరాలోకి ఎంత లైట్ రావాలి, మీ ఫొటోస్ డార్కా బ్రైటా ఫుటేజ్ దాన్ని బట్టి ఆ ఐసో సెట్టింగ్స్ మీరు మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ చివర కనిపిస్తున్న మ్యాప్ గురించి మాట్లాడదాము. ప్రస్తుతానికి ఈ యారో వచ్చేసి డ్రోన్ ఎక్కడ ఎగురుతుందో చూపిస్తుంది. అండ్ ఇంకొక మోడ్ అండి, మీరు కంపాస్ మోడ్లో కూడా మీరు చూసుకోవచ్చు. యారో అనేది డ్రోన్, అండ్ గ్రీన్ అనేది సబ్జెక్ట్, అండ్ హెచ్ అనేది హోమ్, ఎక్కడి నుంచి అయితే అది ఫ్లై అయిందో. అండ్ మీరు గమనించినట్లయితే డ్రోన్ ఎక్కడ ఎగురుతుందో హెచ్ ఉందో దాని మధ్య కొంచెం డిస్టెన్స్ ఉంది. అండ్ ఈ పైన బటన్ నొక్కితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ల్యాండ్ అండ్ రిటర్న్ టు హోమ్. రిటర్న్ టు హోమ్ అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్తుంది డ్రోన్, అది నొక్కంగానే. ల్యాండ్ అంటే ఎక్కడుంటే అక్కడే ల్యాండ్ అయిపోతుంది. ఈ వే పాయింట్స్ అనేవి మీరు ఒక రూట్ ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు 3-4 పాయింట్స్ యాడ్ చేసుకొని డ్రోన్ని మీకు నచ్చినట్లుగా మీరు తిప్పుకోవచ్చు. ఇంకా ఈ టాప్ మోస్ట్ రైట్ కార్నర్ 3 చుక్కలు నొక్కితే మీరు ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. ఇది సేఫ్టీ సెక్షన్ అండి. ఆబ్స్టికల్స్ అడ్డు వచ్చినప్పుడు మీరు బైపాస్ చేయాలనుకుంటున్నారా, బ్రేక్ వేద్దాం అనుకుంటున్నారా, ఆఫ్ చేద్దాం అనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అట్లాగే మీకు ఇప్పుడు నార్మల్, నిఫ్టీ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి బైపాసింగ్ అప్పుడు. నిఫ్టీ అంటే ఆబ్స్టికల్స్ వచ్చినా అంత పెద్దగా పట్టించుకోదనమాట, లైట్గా చిన్నగా మెనూవర్ అవుతూ ఉంటుంది. మీరు డిస్ప్లే రేడార్ మ్యాప్ ఆన్ చేసినట్లయితే మటుకు మీకు ఆబ్స్టికల్స్ ఏంటో ముందే కనిపించిపోతూ ఉంటాయి. అట్లాగే మీరు ఆటో ఆర్టీహెచ్ ఆల్టిట్యూడ్ అంటే మీరు ఇప్పుడు డ్రోన్ని ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు ఎంత పైకి తీసుకెళ్ళి దాన్ని దింపుదాం అనుకుంటున్నారు అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. మీరు అట్లాగే అప్డేట్ హోమ్ పాయింట్ అనే సెక్షన్ నొక్కితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాయింట్ ఏలో డ్రోన్ లేపారు పైకి, పాయింట్ బికి మూవ్ అయ్యారు, అండ్ ఇప్పుడు పాయింట్ బిలో దింపాలనుకుంటే మీరు ఆ అప్డేట్ హోమ్ పాయింట్ ఆప్షన్ వాడుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనం ఏఆర్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏఆర్ సెట్టింగ్స్ వచ్చేసి నేను దీని గురించి ఒక డెమో ఇవ్వాలండి మీకు, ఎందుకంటే మీరు రిటర్న్ టు హోమ్ కొట్టినప్పుడు డ్రోన్ ఒక పాత్ ఫాలో అవుతుంటుంది అనమాట. ఆ పాత్ ఒక గ్రీన్ పాత్ లాగా ఆర్టిఫిషియల్ రియాలిటీలో చూపిస్తూ ఉంటుంది అదనమాట. అట్లాగే మీరు డ్రోన్ ఎంత పైకి తీసుకెళ్ళొచ్చు, ఎలా తీసుకెళ్ళొచ్చు, అట్లాగే బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనేది కూడా ఈ బ్యాటరీ సెక్షన్లో మీరు చూడొచ్చు. ఇది డ్రోన్ యొక్క బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ అట్లాగే మనము కిందకి వచ్చే కొద్దీ మీరు ఇక్కడ ఫైండ్ మై డ్రోన్ ఉంటుంది. ఫైండ్ మై డ్రోన్ ఆప్షన్ నొక్కితే మీరు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నారో ఆ మ్యాప్ అనేది మీకు తెలుస్తుంది. ప్రస్తుతం నేను ఇక్కడ యూఎస్లో ఉన్నాను, సో అది క్లియర్గా చెప్పింది. అండ్ ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి. తర్వాత వచ్చేసి కంట్రోల్ ట్యాబ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ రకరకాల మెట్రిక్ యూనిట్స్ ఉంటాయి కదా. ఇండియాలో మనం కిలోమీటర్లు వాడతాము, కొన్ని చోట్ల మీటర్స్ వాడతారు. అట్లాగే ఇంపీరియల్ అంటే కంప్లీట్లీ ఫీట్ లెక్కలో ఉంటుంది. నేనైతే ఇంపీరియల్ వాడతానండి, ఎందుకంటే డ్రోన్ 400 ఫీట్ అనేది లిమిట్ ఇచ్చారు. సో ఇంపీరియల్ వాడితే మనకి క్లియర్గా తెలుస్తుంది ఎంత ఫీట్ ఉన్నాము ఏంటి అనేది. సో ఈజీగా మనం చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మీకు గింబల్లో 2 మోడ్స్ ఉంటాయండి, ఫాలో మోడ్ అండ్ ఎఫ్పివి మోడ్. ఫాలో మోడ్కి వచ్చేసరికి ఇక్కడ డెమో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఫాలో మోడ్లో ఏంటి అంటే కెమెరా స్ట్రైట్గా ఉంటుంది, అలాగని మీరు ఇప్పుడు ఎఫ్పివి నొక్కితే అది కంప్లీట్లీ డ్రోన్ ఎలా మూవ్ అవుతుందో కెమెరా కూడా అలానే మూవ్ అవుతుంది. సో ఈ 2 మోడ్స్ మనం వాడుకుండే దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అవన్నీ మీ క్రియేటివిటీ లెవెల్స్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంటర్ గింబల్ కొడితే గింబల్ ఒక్కసారిగా స్ట్రైట్ అయిపోయి కిందకి చూపిస్తుంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనం కస్టమ్ బటన్స్, మనం ఇందాక ఈ వీడియో మొదట్లో C1 C2 దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా. ఆ C1 C2 అనే కస్టమ్ బటన్స్ ఎప్పుడు ఎలా వాడాలనేదే మీరు చూసుకోవచ్చు. ఇవి టిపికలీ షార్ట్ కట్స్ అండి. ఇప్పుడు మీరు డిస్ప్లేలోకి వెళ్ళి ప్రతిసారి నొక్కలేరు కదా, అదే మీకు హ్యాండీగా కిందనే ఉంటాయి C1 C2. అవి కొట్టంగానే మీకు షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే, నాకు C1 నొక్కగానే నేను డ్రోను ఒకేసారి ఒక 500 ఫీట్ తీసుకెళ్ళాలి, C2 నొక్కగానే నాకు జస్ట్ ఫోటో తీయాలి, లేకపోతే C1 C2 కలిపి కొట్టినప్పుడు నాకు వీడియో తీయాలి. సో మీకు ఇట్లా రకరకాల కాంబినేషన్స్తో మీరు ఈ 2 బటన్స్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ డ్రాప్ డౌన్లో కనిపించినట్టుగా ఇస్తే మీకు దానికి తగ్గట్లుగా మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ప్రస్తుతానికి నేను ఏమీ అడ్జస్ట్ చేయలేదండి, బట్
నేనైతే ఫ్యూచర్లో చేయబోతున్నాను. ఖచ్చితంగా చాలా హ్యాండీగా ఉంటాయి కాబట్టి. అండ్ ఆ తర్వాత వచ్చేసి కెమెరా సెక్షన్ అండి. కెమెరాలో ఇందాక మనం చూసినట్లుగా ఇక్కడ నార్మల్ హెచ్ఎల్జీ డీలాగ్ అని మళ్ళీ నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఈ సెక్షన్లో. ఇది దాని తాలూకు ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఓవర్ ఎక్స్పోజర్ వార్నింగ్ కనుక ఉంటే అది మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రిడ్ లైన్స్ ఆన్ చేశాను. ఈ గ్రిడ్ లైన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ మీరు సబ్జెక్ట్ సెంటర్లో ఉండాలా లేకపోతే కార్నర్లో ఉండాలా, ఎక్కడ ఉండాలి అనేది చూసుకోవాలనుకుంటే ఈ 3 ఆప్షన్స్ వాడుకోవచ్చు. అట్లాగే నేను ఇందాక చూపించినట్లుగా ఓవర్ ఎక్స్పోజర్ వార్నింగ్ నా టాప్ లెఫ్ట్ కార్నర్లో చూస్తే అక్కడ లైన్స్ వచ్చినాయి అంటే అక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉందని అది ముందే చెప్తుంది. సారీ అండి, నా డ్రోన్లో బ్యాటరీ అయిపోయి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. అండ్ ఇది నేనేం చేయలేదు, ఆటోమేటిక్గా అదే వెళ్తుంది. ఎస్, నేను చెప్పే ఆర్టిఫిషియల్ రియాలిటీ రూట్ ఇదేనండి. చూడండి, ఆ గ్రీన్ పాత్ మనకి క్లియర్గా తెలుస్తుంది. డ్రోన్ ఎటు వెళ్తుంది, ఎక్కడ ల్యాండ్ అవుతుంది అనేది. సో అలాగా మనము ఈ రిమోట్ కంట్రోల్ అండ్ DJI Fly యాప్ గురించి తెలుసుకున్నామండి. అండ్ ఈ కెమెరాలో వచ్చేసి అద్భుతమైన ఫీచర్స్ యాక్టివ్ ట్రాకింగ్ అండ్ యాక్టివ్ 360 గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు నన్ను సబ్జెక్ట్ని హైలైట్ చేసుకొని చేసిన వెంటనే మీకు 3 ఆప్షన్స్ వచ్చినాయి, యాక్టివ్ ట్రాక్, స్పాట్ లైట్ అండ్ POI అని. అండ్ యాక్టివ్ ట్రాక్ కొట్టి నేను ఏం చేయట్లేదండి ఇక్కడ, ఇంకా ఆ డ్రోన్ నన్ను ఫాలో అవడం స్టార్ట్ చేసింది. సో మీకు అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఆటో, మాన్యువల్ అండ్ ప్యారలల్ అని. సో ప్రస్తుతానికి నేను మాన్యువల్ పెట్టానంటే డ్రోన్ నా వెనకాతలే నన్నే ఫాలో అవుతూ ఉంటుంది. నేను ఇట్లా బండి మీద కూడా స్పాట్ లైట్ మోడ్ ఎక్స్పెరిమెంట్ చేశాను. బండి ఎటు వెళ్తే అటు బాగా ఫాలో అయ్యి ఒక స్పై లాగా అది ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది ద బెస్ట్ ఫీచర్ అండి. ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే దీని సంగతి ఇట్ట కాదని చెప్పి పరిగెత్తడం స్టార్ట్ చేశాను. అసలు ఎక్కడన్నా నన్ను అవాయిడ్ చేస్తుందేమోనని. సమస్య లేదండి, ఖచ్చితంగా మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి POI అంటే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను ఇది స్వివెల్ చేస్తున్నాను, ఇట్లా తిప్పుతుంటే ఇది 360 డిగ్రీ వ్యూ యాక్టివ్ ట్రాక్ అండి. దీన్నే 360 డిగ్రీ వ్యూ ట్రాక్ అంటారు. అది మొత్తం సర్కిల్ చేస్తున్నాను, నేనేం చేయట్లేదు ఇక్కడ, అది పెట్టి వదిలేశాను. ఇంకా అది నన్ను ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అట్లాగే క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా మీరు అక్కడ డ్రాగ్ చేస్తే మళ్ళీ మీరు స్లోగా తిప్పాలా దాన్ని ఫాస్ట్గా తిప్పాలనుకుంటున్నారా కూడా మీరు ఇండికేట్ చేయొచ్చు. అది ఖచ్చితంగా అలా మిమ్మల్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది మీ చుట్టూతర. సో యాక్టివ్ ట్రాకింగ్ అండ్ యాక్టివ్ 360 ట్రాకింగ్ మీ క్రియేటివ్కి పెద్ద పరీక్ష అండి. విచ్చలవిడిగా వాడండి. అండ్ తర్వాత వచ్చేసి ఆబ్స్టికల్ అవాయిడెన్స్ అండి. దీన్ని చూపించడానికి నేను ఏం చేస్తున్నానంటే ఆ ఎదురుగా ఉన్న చెట్లలోకి ఫోర్స్ఫుల్గా నా డ్రోన్ని తీసుకెళ్తున్నాను. చాలా స్పీడ్గా తీసుకెళ్ళాను. కానీ చూడండి, నేను ఇప్పుడు యాక్చువల్గా నేను ముందుకు నొక్కుతున్నాను, నా రైట్ సైడ్ జాయ్స్టిక్ని ముందుకు నొక్కుతున్నా, అది క్లియర్గా నన్ను ఆపేస్తుంది. అదనమాట. మీరు ఫస్ట్ టైం డ్రోన్ ఫ్లై చేస్తుంటే మటుకు మంచి విశాలమైన ప్లేస్ చూసుకోండి. అలవాటు అయ్యాక మీరు ఎక్కడ పడితే అక్కడ లేపుకోండి మీ డ్రోన్ని, ఇబ్బంది లేదు. బట్ ప్రస్తుతానికైతే నేను ఇంటికి కొంచెం దూరంగా పొలాల్లోకి తీసుకొచ్చాను, ఇక్కడ ఎవరు లేరు. అండ్ ఆన్ చేయాలంటే మీరు అది డబుల్ క్లిక్ చేసి ఒక హార్డ్ ప్రెస్ కొట్టంగానే మీకు డ్రోన్ ఆన్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ తీసుకొని దానికి కొంచెం దగ్గరలో దానికి పాయింట్అవుట్ చేస్తూ, అవసరం లేదనుకోండి బట్ జస్ట్ అలా మీకు చూపించడానికి, యాంటీనాలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, బయటికి పెట్టండి. అండ్ దీనికి కూడా డబుల్ ప్రెస్ చేస్తే మీకు పవర్ బటన్ మీకు ఆన్ అయిపోతుంది. అక్కడ రెడ్ లైట్ ఉన్నది గ్రీన్ అవ్వాలి, అది మనకి ఇండికేషన్ డ్రోన్కి కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు చూస్తే గ్రీన్ అయిపోయింది ఆ రెడ్ లైట్ కాస్త కూడా. అండ్ ఇప్పుడు మనం డ్రోన్లో కెమెరాని మనం ఇక్కడ RCలో చూసేస్తున్నాం అనమాట. నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను, అది ఆప్షన్ అనమాట, ఇందాక చెప్పడం మర్చిపోయాను. బట్ అలాగా స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు. చెక్స్ అన్ని కంప్లీట్ చేశాను. ఆ 2 బటన్స్ పట్టుకొని ఇట్లా అనగానే ఇంకా డ్రోన్ పైకి లేచింది. సో ఇదండి, మీరు గమనిస్తే నేను ప్రస్తుతానికైతే ఒక 80 feet 90 feet దాకా తీసుకెళ్ళాను పైకి. అండ్ అక్కడ నుంచి నేను ఇప్పుడు మీరు గమనిస్తే నేను వాడేది ఏంటో చెప్పగలరా? లెఫ్ట్ సైడ్ జాయ్స్టిక్. సో యాంగిల్ తిరుగుతూ ఉంది అక్కడే, నేను ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. బట్ ఇప్పుడు నేను రైట్ జాయ్స్టిక్ వాడడం స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ జాయ్స్టిక్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ జాయ్స్టిక్తో కిందకి తిప్పుతా ఉన్నానమాట చుట్టూతర. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకెళ్ళడం స్టార్ట్ చేశాను, ఇది రైట్ జాయ్స్టిక్తో. ఇలాగా ఇది చూడండి ఎంత
ఇప్పుడు నేను ఇక్కడ ఆల్మోస్ట్ చాలా స్పీడ్గా వెళ్తున్నట్టే చెప్పాలి, ఒక 20 mph స్పీడ్తోనే వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఇది మా రెసిడెన్షియల్ ఏరియా. అండ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, పైనుంచి అంతా ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా, అలా ఉంది. అండ్ నేనేం చేశానంటే ఇప్పుడు బేసికలీ రిటర్న్ టు హోమ్ అని ఇందాక చూపించినట్టుగా రిమోట్లో అది కొట్టేశాను. సో మీకు రిమోట్లో ఇందాక ఒక రకంగా కనిపించింది, ఒక గ్రీన్ యారో ఇలా కిందకి దిగుతున్నట్లు. ఇప్పుడు కెమెరా కాబట్టి అది మనకి చెప్పదు ఇక్కడ, ఎందుకంటే ఇది డ్రోన్ కెమెరా షూట్ చేస్తుంది ఈ రికార్డింగ్ అంతా. సో అది చిన్నగా హైట్ అడ్జస్ట్ చేసుకొని నా దగ్గరికి వచ్చేసింది అనమాట. అండ్ ల్యాండ్ అయిపోవడం, ల్యాండ్ అయ్యే ముందర అది ఒక చిన్న సెంటర్కి వచ్చేసి ఇంకా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో రిటర్న్ టు హోమ్కి వచ్చేసాం. అండ్ ఇది నా శాంపుల్ ఫుటేజ్ అండి, నేను బయటికి వెళ్ళి కొన్ని ప్లేసుల్లో తీశాను, కొంచెం చూసి ఎంజాయ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే, ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, డ్రోన్లో ఉన్న ఆప్షన్స్, ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. కానీ ఈ ఆప్షన్స్, ఫీచర్స్ ఎప్పుడు ఎలా వాడాలన్నదే నిజమైన టాలెంట్, అంతే కదండి. అండ్ ఇంకోటి వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు సినీ, నార్మల్, స్పోర్ట్స్ అని 3 మోడ్స్ గురించి తెలుసుకున్నాం. మోడ్ అంటే గుర్తొచ్చింది, స్పోర్ట్స్ మోడ్లో అండి ఆబ్స్టికల్ అవాయిడెన్స్ కంప్లీట్గా ఎగిరిపోతుంది. సో స్పోర్ట్స్ మోడ్లో ఉన్నప్పుడు డ్రోన్ని కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఫ్లై చేయండి, లేకపోతే ఏ చెట్టుకో కొమ్మకో గుద్దుకొని డ్రోన్ కింద పడి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ, రైట్. అండ్ ఇందాక మనం చూసాము యాక్టివ్ ట్రాకింగ్ అండ్ యాక్టివ్ 360 ట్రాకింగ్ అని కొన్ని డ్రోన్ ఇంటర్నల్ ఫీచర్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు గనక ఫుటేజ్ ప్లాన్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ప్రతి షాట్ ఇందులోనే ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్లో మీకు బాగానే ఉండొచ్చు, తర్వాత అవే బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. అట్లాగే ఈ డ్రోన్ ఎగురుతుందని మనకు అర్థమైపోయింది, ఏదో ఎత్తుకి తీసుకెళ్ళిపోయి అక్కడ నుంచి ఒక యాంగిల్ సెట్ చేసి అలాగ ముందుకు తీసుకెళ్తే జనాలు చూస్తారులే అంటే, అది ఇనిషియల్గా చూస్తారు, తర్వాత కష్టం అయిపోతుంది. అందుకనే మీరు కనుక డ్రోన్ కొనేటట్టయితే కొనండి, బాగా ఎక్స్పెరిమెంట్ చేయండి, అప్పుడే మనకి మెలకువలు తెలుస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, రైట్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఛానల్ని కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ ఇంకో 10 మందికి ముందుకెళ్తుంది, అదనమాట. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరో ఎక్సైటింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అందాక గుడ్ బై, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.